సిరిసిల్ల నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి కేకే మహేందర్ రెడ్డి జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి మంత్రి కేటీఆర్ కు ఓటమి తప్పదని చెబుతున్న ఆయనతో మా కరెస్పాండెంట్ నవీన్ ఫేస్ టు ఫేస్. మీ ప్రచారం ఎలా సాగుతుంది సార్? ప్రచారం ఎక్కడికి వెళ్ళినా సిరిసిల్ల నియోజకవర్గ ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పడుతుంది. ఎందుకంటే టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని నమ్మి ఆ రోజు మేము నమ్మి నాన వస్తే పుచ్చిబుర్రలైన చందంగా ఎవరు ఆ రోజు ఆయన చెప్పిన అనేకమైన హామీలు పిట్టల దొర కథలు నమ్మి ఆ రోజు మోసపోయినాం. మేము తెలంగాణ ఇచ్చింది వాస్తవంగా తల్లి సోనియా గాంధీ గారు తన కొడుకు రాజకీయ భవిష్యత్తును కూడా ఇవాళ దృష్టిలో పెట్టుకోకుండా ఈ తెలంగాణ బిడ్డల యొక్క ఆత్మహత్యలు ఆపాలని, తల్లుల కడుపు కోతలు ఆపాలని, తల్లుల కన్నీళ్లు ఆపాలని చెప్పి తల్లి సోనియా గాంధీ గారు తెలంగాణ ఇస్తే ఆ రోజు మేము ఆ పిట్టల దొర చెప్పిన కట్టుకథలు నమ్మి మేము మోసపోయిన వేళ ఆ తల్లి రుణం తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఈ పిట్టల దొర ఏ మాటలైతే చెప్పాడో ఆ మాటలన్నీ కూడా నీటి ముడలే అయిపోయినాయని చెప్పి ఈరోజు తెలంగాణలోని తెలంగాణ ప్రజలందరూ, అంతేకాకుండా సిరిసిల్ల నియోజక ప్రజలు పర్టికులర్గా ఇవాళ వాళ్ళందరూ కూడా ముక్త కంఠంతో ఎక్కడికి వెళ్ళినా ఇవాళ మేము తల్లి సోనియా గాంధీ గారి యొక్క రుణం తీసుకుంటాం. ఆ సమయం ఆసన్నమైంది. మేము సర్ది తిన్న రేవును మరిచిపోం. మేము ఆ రోజు ఏదో పిట్టల ధర చెప్పిన కథలకు మేము మోసపోయినాం. ఇప్పుడు ఆ మోసపోయే పరిస్థితి లేదు. ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రాంతానికి ద్రోహం చేస్తుండు. ఈ ప్రాంతం కాకపోయినప్పటికీ కూడా సిద్దిపేట బిడ్డ అయినప్పటికీ కూడా ఏదో ఆ రోజు ఉద్యమం పేరు మీద ఒకసారి, తర్వాత ఆయన చెప్పిన కట్టుకథలు విని ఒకసారి గెలిపించిన పాపానికి ఈ ప్రాంతంలోని నీళ్లను, ఈ ప్రాంతంలోని ఇసుకను దోసుకుపోతూ ఈ ప్రాంతానికి అన్యాయం చేస్తుండు. కాబట్టి ఇక్కడ ఓటరు కాని వ్యక్తిని ఇంతకుముందు ఎన్నుకున్నాం, కానీ ఈ సిరిసిల్ల నియోజకవర్గంలోనే ఓటరు కాని వ్యక్తిని మేము ఎందుకు ఎన్నుకోవాలి? మాకు అందుబాటులో లేని వ్యక్తిని మేము ఎందుకు ఎన్నుకోవాలి? ఒక అహంకారంతో పరిపాలిస్తున్న ఈ ముఖ్యమంత్రి గారిని మేము ఎందుకు ఇక్కడ మళ్ళీ గెలిపించాలని చెప్పి ఇలా సిరిసిల్ల ప్రజలు తమకు తామే ప్రశ్నించుకుంటున్నారు. ఇవాళ సిరిసిల్ల ఓటుకు నేను ఒకటే చెప్తున్నాను, నేను ఈ ప్రాంత బిడ్డను, వీళ్ళ కాళ్ళల్లో తిరిగిన వాళ్ళని, మీ చేతులలో పెరిగిన వాళ్ళని. ఆ రోజు తెలంగాణ ఉద్యమం పేరే ఒకసారి మోసపోయినరు, రెండవసారి ఏమో ఆయన చెప్పిన కట్టుకథలు పిట్టకథలు విని మోసపోయినరు. మోసపోయిన పాపానికి ఇలా గోసపడుతున్నారు. నమ్మి ఆ రోజు మీరు ఓటేసిన పాపానికి నిన్నటి దాకా మిమ్మల్ని ఆయన దోసుకొని తిన్నాడు. పొరపాటున మళ్ళీ గిట్ట మీరు ఓటెత్తే మిమ్మల్ని కోసుకొని తింటారు. ఎందుకంటే బతుకమ్మ చీరల్లో, ఇసుక మాఫియాలలో ఏ విధంగా దోసుకొని తింటున్నారో ప్రజలందరూ కూడా గమనించండి. మీకు అందుబాటులో లేని వ్యక్తి, మీ వాడు కాదు, ఆయన అందరి వాడు కాదు, ఆయన కొందరి వాడే, ఎవరికి అందని వాడు. కాబట్టి అతన్ని ఎన్నుకోటే ఎప్పటికీ మీవాడు కాదు. మీవాడిగా ఉన్న ఈ స్థానికుని కేకే మహేందర్ రెడ్డి ప్రజాకూటమి అభ్యర్థిగా పోటీ చేస్తూ కాంగ్రెస్ పార్టీ పైన నిలబడ్డ ఈ కేకే మహేందర్ రెడ్డి హస్తం గుర్తుకు వేసి ఈ రాష్ట్రంలో ఏవైతే ప్రజాస్వామిక హక్కులు కాలరాసిండ్రో, ఒక నియంత్రిత పాలన, ఒక గడీల పాలన కొనసాగుతుందో దాన్ని అంతమొందించాల్సిన అవసరం సిరిసిల్ల గడ్డ పైన పుట్టిన ప్రతి బిడ్డకు ఉంది. ఎందుకంటే సిరిసిల్ల గడ్డ అంటేనే చైతన్యాలకు అడ్డ. వీడియో జర్నలిస్ట్ సంపత్ కుమార్తో నవీన్, సిరిసిల్ల.